హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి బీట్రూట్ ఫ్రై అనేది ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందుగా బీట్రూట్ అనేది సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పొట్టువలసిన ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్లో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇందులో కరివేపాకు, ఎల్లుల్లిపాయ రబ్బలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రైలో ఎప్పుడన్నా సరే టేస్ట్ రావాలంటే కనుక ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇందులోనే బీట్రూట్ అనేది వేసేసుకోవాలి. బీట్రూట్ వేసుకొని సిమ్లోనే ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే బీట్రూట్ అడుగు పట్టినా సరే కొంచెమే పడుతుంది, బంగాళదుంప అంత అడుగు పట్టదు. కాకపోతే ఏంటంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్ చేసేసి మూత పెట్టేసుకొని ఉడికిస్తే మనకి త్వరగా మగ్గుతుంది. ఇలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇందులోకి కారం అనేది వేసుకోకూడదండి. ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే సరిపోయిద్ది. పచ్చిమిరపకాయలతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా, చాలా హెల్దీ బీట్రూట్ అనేది. మీరు కూడా వీక్లీ వన్స్ అన్న బీట్రూట్ అనేది ట్రై చేయండి. ఈ విధంగా కారం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కారం మాత్రం వేసుకోవద్దు, అదే చూపిస్తున్నాను నేనైతే కనుక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక వీడియోతో. బాయ్.